సో, హలో డియర్ సబ్‌స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాది స్టాక్ చెక్ చేసుకుందాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 132 ఉంది కదా! ఒక్కసారి హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ట్రెండ్ చెక్ చేసుకుందాము. ఓకే. అప్ ట్రెండే నడుస్తుంది కదా! మళ్ళీ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళిపోదాము. మన వాల్యూమ్ ఇండికేటర్ ఏ టైమ్ ఫ్రేమ్‌లో అయినా పనిచేస్తది ఫ్రెండ్స్. ఒకసారి 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని చూద్దాము. సో, చూస్తున్నారు కదా! మన వాల్యూమ్ ఇండికేటర్ క్లియర్‌గా రెడ్ లైన్ ఇంకా గ్రీన్ లైన్ గీసిస్తుంది. రెడ్ లైన్ అంటే మనకి రెసిస్టెన్స్ లెవెల్, గ్రీన్ లైన్ అంటే సపోర్ట్ లెవెల్. సో, ఒక్కసారి చూస్తే మన వాల్యూమ్ ఇండికేటర్ ఎంత బాగా లైన్స్‌ని ఒబే చేస్తుంది చూడండి. లెవెల్స్‌ని ఎంత బాగా ఒబే చేస్తుంది చూడండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే మనకి ఇక్కడ బ్రేక్ అనేది అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా మనకి ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ రీచ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇలా లెవెల్స్‌ని ఎంత బాగా క్లియర్‌గా వాల్యూమ్ ఇండికేటర్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా మనకి బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలాగా ఇక్కడ కూడా బ్రేక్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ రీచ్ అయిపోయింది. బ్రేక్ అనే కాదు, ఇక్కడ మనకి రిజెక్ట్ కూడా అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో, చూడొచ్చు మనకి బ్రేక్ అయినా, రిజెక్ట్ అయినా నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ ఎంత బాగా రీచ్ అవుతుందో. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ హై వాల్యూమ్ ఉంది కదా! అంటే బ్రైట్‌గా ఉంది హై నంబర్‌తో. హై వాల్యూమ్ అంటే యాక్టివ్ వాల్యూమ్ అని అర్థం. యాక్టివ్ వాల్యూమ్ అంటే ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని అర్థం. సో, ఇప్పుడు కరెంట్ మార్కెట్ దగ్గర చెక్ చేసుకుంటే చూస్తుంటే ఇక్కడ బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది. సో, ఇక్కడ నుంచి మనకి రిజెక్షన్ అయితే కనిపిస్తుంది గదా! సో, మనము ఇక్కడ కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. ఒకవేళ రీటెస్టింగ్‌గా ఇది గాని మళ్ళీ బ్రేక్ అవుతే మనము కొద్దిగా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. ఈజీగా మనకి పాయింట్స్ అనేవి వస్తాయి. మనం వాల్యూమ్ ఇండికేటర్ యూజ్ చేసుకొని చాలా ఈజీగా అనలైజ్ చేసి టార్గెట్ అనేది రీచ్ అయిపోవచ్చు. సో, వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద నంబర్‌కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. Thank you for watching our videos. Thank you. Have a good day.